మొన్న మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇది కాంబ్లే బ్రదర్ విషయంలో సో ఇది తులసి చంద్ కానీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఒక ఒక సమాజంలో విలువలున్న వ్యక్తి మీద, సో ఒక మీడియా సంస్థ అధినేత మీద, అట్లనే ఒక బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి మీద ఎలాంటి ఆధారం లేకుండా, ఓకే, సో కేవలం ఒక కుట్రలు, ఓకే, వేరువేరు పొలిటికల్ రీజన్స్ లేకపోతే వాళ్ళకున్న వ్యక్తిగత కారణాల వల్ల ఒక డ్రామా ఆడుతూ ఒక చట్టాలని దుర్వినియోగం చేస్తూ ఉండడం అనేది సో అది కరెక్ట్ కాదు. అది అంటే ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అంటే ఒకప్పుడు ఇది మహిళలకి సమాజంలో ఉన్నటువంటి అనేక ఇది అత్తమామ వేధింపులు ఇవన్నిటి వల్ల స్ట్రిక్ట్ చట్టాలు తేవడం జరిగింది. ఆ చట్టాలని ఇంత ఘోరంగా దుర్వినియోగం చేస్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కానీ, ఈ యొక్క గృహహింస చట్టాన్ని కానీ, లేకపోతే ఇక్కడ ఇది ఈ యొక్క పోక్సో చట్టాన్ని కానీ ఇట్లా చేస్తారు. మగవాళ్ళని ఒక ఇది మనుషుల్లాగా కూడా చూడకుండా ఇవాళ ఇది మెన్ కమిషన్ కావాలి, మగవాళ్ళు ఇది అన్నిటికీ కొట్లాడాల్సిన స్థాయికి తీసుకొస్తుంటే చట్టాలను మార్చాల్సి వస్తుంది. అవునా కాదా? చెప్పండి. నేను హానెస్ట్గా అడుగుతున్నా, ఇదే తులసి చంద్ గారిని అడుగుతున్నా. గృహహింస చట్టం కింద ఏది ఎవరికైనా నొప్పి అయినప్పుడు ఇవాళ నాకు జ్వరం వచ్చింది, 6 నెలల తర్వాత జ్వరానికి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటానా? నీకు దెబ్బ తగిలినప్పుడు ఎప్పుడైతే బాధ అవుతుందో నువ్వు అప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటావా? 6 నెలలు 3 years 5 years తర్వాత చేస్తావా? వెన్ సంబడీ ఈస్ నాట్ కంప్లైనింగ్ అంటే ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేయకపోతే 3 నెలలు 6 నెలలు 6 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత చేస్తున్నావంటే అయితే నువ్వు అది ఫేక్ అన్న చేస్తున్నావు, లేకపోతే అది నిజంగా అబ్యూజ్ అయితే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినావు అని అర్థం. దాన్ని అంగీకరించినాక కొట్లాట ఎక్కడిది? నీకు నొప్పి అయితే ఇమ్మీడియట్ గా ఏది నీకు ఆకలి అయితే ఇమ్మీడియట్ గా తింటావా? 6 నెలలు ఆగి తింటావా? కామన్ సెన్స్ అన్నప్పుడు నువ్వు విత్ ఇన్ ఎవరైనా కట్టేసిండ్రు, అడవిలో నిన్ను కట్టేసిండ్రు, నువ్వు హాస్పిటల్ బెడ్ రీడన్ అయినావు, నువ్వు కంప్లైంట్ చేయలేను అంటే వి అండర్స్టాండ్. ఓకే, అట్లాంటి పరిస్థితులలో ఒక వారం రోజులో 10 రోజులో నెక్స్ట్ డేనో మాక్సిమం 1 month విత్ ఇన్ 30 days లోపల ఇన్సిడెంట్ అయినాక నువ్వు కంప్లైంట్ చేస్తలేవు అంటే అర్థమైంది. అయితే అది ఇన్సిడెంట్ కాలేదు, అది ఫేక్ అన్న అయి ఉంటుంది. లేదు అంటే నువ్వు కావాలని ఒక ఏమంటారు నువ్వు దాన్ని అంగీకరించినావు. ఒకవేళ నిజంగా అయితే దాన్ని అంగీకరించినావు, ఇక అన్నాక కంప్లైంట్ ఎక్కడిది? సార్ కానీ నాకున్న పరిజ్ఞానం ప్రకారం 99% ఆఫ్ ద కేసెస్ ఏది ఈ యొక్క ఇమ్మీడియట్ గా రిప్లై లేని క్రిమినల్ ఈ యొక్క ఫిజికల్ వైలెన్స్ కానీ సెక్సువల్ అసాల్ట్ కానీ ఇలాంటి ఏదైనా సరే, ఓకే, ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 week or 10 days ఆర్ మాక్సిమం 30 days లోపల కంప్లైంట్ చేయకపోతే అవన్నీ ఫేకే. గృహహింస కేసులు ఫేకే. ఈ యొక్క ఇవన్నీ వాళ్ళకి ఏదో కావాలి, ఏదో ట్రాన్సాక్షన్, ముఖ్యంగా డబ్బులు, మెయిన్ గా డబ్బులు ఆశిస్తారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారు. అంటే అర్థమైంది, ఇప్పుడు ఆ చట్టాలను మార్చాల్సిన పరిస్థితికి వచ్చింది. విత్ ఇన్ 30 days లోపల కంప్లైంట్ చేయకపోతే, ఎందుకంటే వాటిని పొలిటికల్ వెపన్స్ గా వాడుకుంటున్నారు. నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సో ఆ రిలేటెడ్ గా మనకి ఏది ఇంతసేపు ఈ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అనే వేస్ట్ ముండ కొడుకు వానికి సంబంధించిన బ్యాచ్ ఇదంతా కుట్రలు నడిపిస్తా ఉన్నారు. ఇలా ఇదే తులసి చంద్ గారు ఏమంటారు, ఆర్ఎస్ ప్రవీణే గురుకులాలు పెట్టిండని ప్రచారం చేస్తుంది. అర్థమైందా? ఆర్ఎస్ ప్రవీణ్ ఎంత వేస్ట్ నా కొడుకో అందరికి తెలుసు. వాడు కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఏం చేసిండు, ఇక ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసిండు, ఎంతమంది తోటి దళితులను చంపించిండు తెలియదా తులసి చంద్ గారు? ఆడ అనంతపూర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఏం చేసిండు, ఎందుకు అమెరికాకు పారిపోయిండు? ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఐఏఎస్ వాళ్ళు చేసే ఒక శంకరన్ అనే ఆయన పెట్టినటువంటి గురుకులాలకి మరి శంకరన్ వేస్తా ఆర్ఎస్ ప్రవీణే గొప్పవాడా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆర్ఎస్ ప్రవీణ్ అనే వేస్ట్ మోడ కొడుకు ఎంతమందిని గురుకులాలలో ఉన్న స్త్రీలతో ఎన్ని చేసిండు? వాళ్ళ అత్యంత దగ్గర సన్నిహితులు చెప్పిన వర్షనే నేను చెప్తున్నా.
అందులో నేను ఒక 1% ఇది చేస్తలేను. ఏది ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అనే వేస్ట్ నా కొడుకు ఏది మాసప్ ట్యాంక్ లో గురుకులాలకు సంబంధించిన ఆఫీస్ ఉంటే అక్కడ వీడికి ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి గన్ను కూడా ఉండేది. వాడి అంటే అధికారిక యాక్టివ్ జాబ్ లేదు, కానీ వాడికి 2 జాబ్లు కంటిన్యూస్గా ఉన్నాయి ఎప్పుడు, అర్థమైందా? సో వాని దగ్గర ఎప్పుడు గన్ను ఉండేది. సో ఆ గురుకులాల నుంచి టీచర్లతో వాళ్ళకి మీటింగ్లు వస్తే ఆ యొక్క మాసప్ ట్యాంక్ లో ఉన్న గురుకులాల ఆఫీస్ లో వాళ్ళ ముందట గన్ను పెట్టి 3 గంటలు వాళ్ళ రూమ్ లో వెనకాల మొత్తం బెడ్ గిడ్డ అంతా ఉండేదంట. 3 గంటల దాకా బయటకు రాలు, గన్ను పెట్టి బెదిరించి ఎంతమంది గురుకులాల టీచర్లను వీడు ఏం చేసిండు అనేది వాళ్ళ సన్నిహితులే చెప్తున్నారు. అర్థమైందా? సాయంత్రం రాత్రి 7 గంటల సమయంలో సిర్పూర్లో అక్కడ వీని కొడుకు ఏది గురుకులాలకు పోతాడు. ఈ అమ్మాయిలను తీసుకొని ఢిల్లీకి పోతారు. చేయాల్సిన దరిద్రం అంతా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గాని బ్యాచ్ చేస్తారు. వాని కథలు ఎన్ని ఉన్నాయి. సో వీళ్ళందరూ మంచోళ్ళు అంటది ఇదే తులసి చందు. అర్థమైందా? ఇదేం జర్నలిజం రా అయ్యా, ఇదేం జర్నలిజం? దాని జర్నలిజం అంటారా? చూపెడతావని ఆర్ఎస్ ప్రవీణ్ గాంధీ ఏది కరెక్ట్ కాదు. ఇది ఇలా మగవాళ్ళు తమ యొక్క బేసిక్ రైట్స్ ని కాపాడుకోవడానికి కొట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు కొంతమంది వేస్ట్